అసోసియేషన్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఈ సరుకులు పంపకాలు కానివ్వండి, ఇతరాది కార్యక్రమాలన్నీ కూడా దేవుడి దయ వల్ల కార్యక్రమాన్ని ఈరోజు ఈ లాంచింగ్ కార్యక్రమంలో మీ అందరికీ చెప్తామని సర్ప్రైజ్గా ఉంచాము. ఈ ఇన్సూరెన్స్ చేయించడానికి ఎంతోమంది డోనర్స్ కానివ్వండి, స్పాన్సర్స్ కానివ్వండి, కళాకారులకు చేయూతను అందించడానికి ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా తెలంగాణ మ్యూజిషియన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఢిల్లీ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారిని వేదికపైకి సాదరంగా స్వాగతిస్తున్నాం. మల్కాజ్గిరి జడ్జ్ గారు శ్రీ బూర్గుల మధుసూదన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ కేఈ రాజు గారు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మణిద్వీప కన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్కా గ్రూప్, సింగర్ గురుస్వామి గారిని కూడా సగౌరవంగా, అలాగే కళాకారులందరికీ తలలో నాలుకలాగా అలాగే కోవిడ్ కారణంగా అతి పెద్ద లోటు టోటల్గా తెలుగు ప్రేక్షకులకి, భారతదేశానికి, సంగీత ప్రియుల అంత్యశేషులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని కోల్పోయాము. ఐ థింక్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఫస్ట్ సింగింగ్ స్టార్ట్ అయింది ఆయన పాటలు వినే ఉండొచ్చు. అటువంటి కోరిక కలగడానికి దయచేసి ఎవరే మాట్లాడద్దు ప్లీజ్, ఒక నిమిషం పాటు. విశాలయ రాజమాన భూషణ గోత్రమాలయ సర్వమంగళ మాంగళ్యం శివే సర్వ సాధకి శ్రీమహే శ్రీమతి నారాయణీ వస్తు జగద్వార మాతాకి.
మ్యూజిషియన్ అసోసియేషన్ లోగో ప్రారంభ సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జననగరాల్లో ఇప్పుడు 4 జిల్లాల్లో ఉన్న మ్యూజిషియన్స్ అందరికీ వివిధ ప్రాంతాలు చేసిన మ్యూజిషియన్ సోదరి మనందరికీ కూడా ఈ లోగో సందర్భంగా పేరున అందరికీ అభినందన తెలియజేస్తూ నా తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున మీ అందరి జీవితాలు బాగుపడాలని చెప్పేసి భగవంతుడిని మనసారా కోరుతూ ఈ కార్యక్రమం మరియు పెద్దలు పూజ్యులు సరస్వతి భాషకుల రవినాథ్ శర్మ గారి ఆశీర్వచనంతో ప్రారంభమైన అసోసియేషన్ లోగోతోటి ఈ కార్యక్రమం చేసిన గౌరవనీయులు పెద్దలు మాస్టర్ గారు జడ్జి గారు అదేవిధంగా గౌరవనీయులు రామకృష్ణ గారు పెద్దలు రాజు గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖ గాయకి గారు గౌరవనీయులు మరి అందరం నేను మీ వెంబడి ఉన్నానని చెప్పేసి ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ మరి మీ అందరికి సేవ చేసిన గౌరవనీయురాలు విజయలక్ష్మి గారు అదేవిధంగా గౌరవనీయులు వినోద్ బాల గారు మరి ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన మ్యూజిషియన్స్ అందరికీ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు అధ్యక్ష ఉపాధ్యక్షులకు మరి లేడీ కోఆర్డినేటర్కు లేడీ సభ్యులకు మీడియా మిత్రులకు అందరూ కూడా వేదిక మిత్రుల పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రతి అసోసియేషన్ కానీ ప్రతి సంఘానికి ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ద్వారా అటు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ కొన్ని కార్యక్రమాలు మనం సాధించుకోవచ్చు. ఈరోజు టీవీ మరి సినిమా పరిశ్రమలో కూడా 24 క్రాఫ్ట్ సంబంధించిన ఒక అసోసియేషన్ ఉంది. దాదాపు 24 సంవత్సరాలకు సంబంధించిన 25,000 మంది దాని సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక మ్యూజిషియన్ అసోసియేషన్ని ఎవరి వాళ్ళు కాకుండా స్వతంత్రం కాకుండా ఒక కలిసికట్టుగా ఒక దగ్గర మనం సమావేశం అయితే సమస్యలను దశవారీగా సాధించుకోవచ్చని ఒక ఆత్మనిర్భరం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అటువంటి ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఈరోజు మరి మీ అందరూ అధ్యక్ష కార్యదర్శనం కానీ కమిటీలను కానీ వేసుకోవటం మన ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంకు ఆలస్యంగా వచ్చిన క్షమం కోరుతూ తప్పకుండా మ్యూజిషియన్ అసోసియేషన్కు మరి గౌరవంగాలు రమ్యకృష్ణ వారి కుటుంబం చెప్పిన తర్వాత గతంలో కూడా కొంచెం లాస్ట్ ఇయర్ ఈ మొన్న గ్రాసరీ కూడా కొంచెం కొందరికి మన వాళ్ళకి ఇప్పేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కోవిడ్ 2 కోవిడ్లు అయిపోయినాయి. మరి 3వ కోవిడ్ వస్తారా అలాగే కోవిడ్ ఎవరు చెప్పలేదు వస్తాను, కానీ మీడియాలు మాత్రం వస్తానని రాస్తున్నారు. డాక్టర్లకు చెప్పలేదు, మనకు చెప్పలేదు వస్తున్నానని అని చెప్పేసి. ఏదేమన్నప్పటికీ కూడా అది వస్తుందా రాదా అన్నది కాదు, కానీ ఇందాక నిర్వాహకులు చెప్పినట్టు మనం మన ఆరోగ్యంగా ఉంచుకున్న బాధ్యత మనం ఉంటుంది. మాస్క్ పెట్టుకోవటము, అదేవిధంగా శానిటైజర్ పెట్టుకొని నల్లగున్న చేతులు తెల్లగా వేసుకోవటము, అదేవిధంగా సమూహాలకు పోకుండా మరి కార్యక్రమాలు చేసుకోవటము, మరి అవసరమైతేనే షాపింగ్ మాల్కి వెళ్ళటము, సినిమా హాల్కి బంద్ అయినా అనుకోండి, అవసరమైతేనే బయటకు పోయే ఆలోచన మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం లాక్డౌన్ పెడితేనే బయటకు పోకుండా ఉంటాం. ప్రభుత్వం మన కొరకు పెట్టింది లాక్డౌన్, మంది కొరకు కాదు. లాక్డౌన్ పెడితే ఖచ్చితంగా ఇంట్లో ఉండడం, లాక్డౌన్ తీయగానే వెంటనే మార్కెట్ పేరు మీద వందల సమూహాలు కావటం. మరి ఎందుకు రాదు కోవిడ్? అది మొత్తం బయట తిరుగుతున్నది, ఎవరిని కాడియాలని చెప్పేసి. కనుక ఈరోజు ఒకటి కోవిడ్ 3rd వేవ్ వస్తుందా రాదా అన్నది అప్రస్తుతము. ఇండియా లోపల మరి పెద్దలందరూ వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకున్నారు కనుక ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత దాదాపు 60 నుంచి 60% యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఒక 1 year వరకు దాని గ్యారెంటీ ఉంటుంది. సెకండ్ డోస్ తీసుకుంటే 90 to 95%. అది కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, ఫైజర్ కానీ, మోడర్న్ కానీ ఏ వ్యాక్సిన్ అయినా కూడా మరి ఇబ్బంది ఏం లేదు. అందరూ యాంటీ వెక్టర్ నుంచి తయారు చేసే వ్యాక్సిన్సే కనుక 60 నుంచి 60% ఫస్ట్ వ్యాక్సిన్కు, సెకండ్ వ్యాక్సిన్కు 90% తయారైంది కనుక పెద్దవాళ్లకు రాదు అన్న ఒక ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ICMR గైడెన్స్ చెప్తుంది. మరి పిల్లలకి ఇంకా వ్యాక్సినేషన్ కనుగొనలే కనుక 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు వ్యాక్సినేషన్ వేయలే కనుక వాళ్ళకు వస్తారన్న ఒక ఆలోచన ఈరోజు మరి మీడియా ద్వారా చేస్తుంది. 12 సంవత్సరాల లోపల సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది కనుక వచ్చులు 100 కేసులలో ఒక కేసుకు వస్తే ఒక కేసు సీరియస్ అవుతుంది. 12 నుంచి 18 సంవత్సరాల వరకు దాదాపు 1000 కేసులలో 120 నుంచి 130 కేసులు మాత్రమే సీరియస్ అవుతాయి. కనుక ఏదేమైనప్పటికీ కూడా సీరియస్ అవుతుందా కాదా అనేది కాదు, కానీ మన జాగ్రత్తలో వండుకుంటూ
మరి పాత సంప్రదాయాలు ఈరోజు మనకు అనాదిగా సంప్రదాయాలు వస్తున్నాయి. శుభ్రంగా ఉండటము, మరి బయట తిరిగితే ఇంట్లో పోయేటప్పుడు కాళ్ళు కడుక్కోవటము, అవన్నీ మర్చిపోయినాం. ఐటీ సెక్టర్ ఎక్కువైంది కనుక అవన్నీ మర్చిపోయి తోటి కిచెన్లో పోవటము, అర్జెంటుగా మరి హోటల్ స్టార్ హోటల్ ఉన్నట్టు మనం అన్నం కలుపుకొని ఆ ప్లేట్ అక్కడ వాష్ బేసిన్ చేకడుక్కొని ముఖం తుడుచుకోకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే స్పీడ్ యుగం ఐటీ సెక్టర్ కనుక అవన్నీ స్టాప్ చేసి ఇప్పటికే బంద్ చేశారు ఫస్ట్ కోవిడ్లో, ఇంకా స్టాప్ చేసి గతంలో ఉన్న ఆచార సంప్రదాయాలు మళ్ళొకసారి మన ఆరోగ్యం కొరకే, వేరే కాదు. ఎందుకంటే తోటే కిచెన్లో పోతే షూతో లివింగ్ పోతే బయట ఉన్న బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. గాలిలో 150 రకాల వైరస్లు ఉంటాయి ఈ కరోనా కాకుండా. అటువంటి వైరస్ మరి వేరియంట్గా ఇంకెక్కడ తగిలితే ఆటోమేటిక్గా పిల్లలకు ఇబ్బంది అవకాశాలు ఉన్నాయి కనుక మనం మన జాగ్రత్తలో ఉంటే థర్డ్ వేవ్ రాదు, వచ్చిన ఇబ్బందులు ఏం లేవు, వస్తుంటుంది పోతుంటుంది. కాకపోతే అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు జ్వరం రావచ్చుడు లేదా రుచి లేకపోవటము సర్ది అని ఉండే. ఇప్పుడు థర్డ్ వేవ్ ఆల్రెడీ మనం చేసే పనులు చూసి ఇంకా గట్టిగా అయింది. మనం ఇట్లా గట్టిగా వాళ్ళు గట్టిగా అయింది. గట్టిగా ఈ 3-4 వైరస్ కలిసి సడన్గా లంగ్స్కి ఎఫెక్ట్ అవుతున్నది. లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి సాచురేషన్ లెవెల్ పడిపోవటము, డైరెక్ట్ వెంటిలేటర్కి పోవటము జరుగుతున్నది కనుక మనం సమీపంలో ఉన్న ఆసుపత్రిలో మరి ఆక్సిజన్ ఇప్పటికే చాలామంది ఆర్గనైజేషన్స్ ఆక్సిజన్ ఇస్తున్నారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇస్తున్నారు. మనం కూడా గవర్నమెంట్లో తెచ్చుకుంటున్నాం, ప్రైవేట్ తెచ్చుకున్నారు. కనుక ఏదేమైనప్పటికీ కూడా మన జాగ్రత్త మనం ఉండి కోవిడ్ బారిన పడకుండా డిసెంబర్ వరకు మనం జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, ఒకవేళ ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా మీ మ్యూజిషియన్ అసోసియేషన్ ఉంది కనుక మీరంతా అందరూ కూడా ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోయే పరిస్థితి లేకుంటే తప్పకుండా వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. సరోజిని హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, అదేవిధంగా వేరే హాస్పిటల్ మీరు అడ్మిట్ అయినా కూడా CMRF కార్యక్రమం ఇప్పించే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 1. 2, మరి ఫస్ట్ 3 సంవత్సరాల కింద పిల్లకాళ్ళు కొంచెం అప్లై చేశారు. దాదాపు మన వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ అప్పుడు అప్లై చేసిన వారికి 4 లక్షల తెల్లకాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు, ఈ వారం నుంచి ఇస్తున్నారు. కనుక ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకా పుస్తకాలు రాను, తెల్లకార్డు రాను మళ్ళీ ఓపెన్ చేస్తారు. దయచేసి అందరు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. తెల్లకార్డు కొరకు మీ సేవలు అప్లై చేయండి. అప్లై చేసి వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కదా, ప్రభుత్వ పరంగా అప్లై చేయండి. ఇబ్బందులు ఏంటో ఇస్తారు. ఎందుకంటే తెల్ల కార్డు వస్తే ఇబ్బందులు తొలిగిపోతాయంటే ఒక్కొక్క కార్డుకు 12 కిలోల బియ్యం మరి గతంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1500 రూపాయలు ఫస్ట్ కోవిడ్లో ప్రభుత్వం తెల్ల కార్డును అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. 3000 రూపాయలు తెల్ల కార్డు ఉంటే ఈరోజు మరి ప్రభుత్వ పరంగా ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాల్సుకుంటే గ్రాసరీ కానీ మిగతా కానీ ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి. అసోసియేషన్ రిప్రజెంటేషన్ చేస్తే తెల్ల కార్డు అంటే మీ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలు వస్తాయి. తెల్ల కార్డు ఉంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కానీ, నిమ్స్ ఆసుపత్రుల్లో కానీ అడ్మిట్ అయితే 2 లక్షల వరకు గరిష్టంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ వస్తుంది. కనుక దయచేసి తెల్ల కార్డు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోండి. మీరు వెబ్సైట్ ఓపెన్ తర్వాత కూడా ఎంఆర్ఓ సతాయిస్తున్నాడు, ఆర్డీఓ సతాయిస్తున్నాడంటే మీ అధ్యక్ష కార్యదర్శి చెప్పండి, వాళ్ళు మాకు చెప్తారు. చెప్తే తప్పకుండా వెబ్సైట్ ఓపెన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అసోసియేషన్ చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ దయచేసి తెల్ల కార్డులకు అప్లై చేయండి, ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్కి అప్లై చేయండి. వచ్చిన రాకుండా అప్లై చేసుకుంటూ పోతే లాటరీ సిస్టమ్ ఉంటుంది. లాటరీ సిస్టంలో ఒక్కరిద్దరికి వచ్చి రాదు కదా డబుల్ బెడ్రూము. ఒక్కోటి 8 నుంచి 9 లక్షలు కడుతున్నారు కనుక దయచేసి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు వృత్తి మీద ఆధారపడిన వ్యవస్థ కనుక మరి ఈరోజు కోవిడ్ వల్ల ఫస్ట్ కోవిడ్ కానీ, సెకండ్ కోవిడ్ కానీ మరి డిసెంబర్ వరకు ఏ కార్యక్రమంలో అంతా సజావుగా జరిగే పరిస్థితి లేదు. కనుక ఈరోజు అసోసియేషన్ ద్వారా ఒక మీకు ఆయుధం దొరికింది, అసోసియేషన్లో ఒక మూలం దొరికింది కనుక దాని ద్వారా అటు ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా వివిధ స్పాన్సర్లకు రిక్వెస్ట్ చేసుకోవటం, ప్రభుత్వ పరంగా రిక్వెస్ట్ చేసుకోవటం, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉన్న మీ సంబంధిత ఎమ్మెల్యేలు, ఏ ఏరియాలో ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే ఎంపీలకు ఇట్లా మాకు ప్రొడక్షన్ లేవు, మాకు ఏమన్నా హెల్ప్ చేయండి అని చెప్తే వాళ్ళు కూడా ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ మరి పోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి మనవి చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో మ్యూజిషియన్ అసోసియేషన్ ఏర్పాటు, దానికి సంబంధించిన లోగో మరి ఈ సందర్భంగా మా అందరి శాస్త్రాలు ఓపెన్ చేసినందుకు, ఈ కార్యక్రమంలో మీ అందరూ పాల్పంచుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత అసోసియేషన్ వారు కూడా మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేసినందుకు వారికి కూడా నా తరఫున అభినందన తెలియజేస్తూ, 1 హెల్త్ ఇన్సూరెన్స్ మనం చేయడమే కాకుండా తెల్ల కార్డు వస్తే ఆటోమేటిక్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. తెల్ల కార్డు అంటే 2 లక్షల వరకు ఆటోమేటిక్గా వస్తుంది కనుక తెల్ల కార్డు దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మీకు తెల్ల కార్డు ఉంటే ఆటోమేటిక్గా పెన్షన్లు, ఇప్పుడు మన ఇంట్లో వృద్ధ ఉంటే వాళ్ళకి పెన్షన్ 2,000 రూపాయలు,
ఇంట్లో ఒక సపోజ్ భర్త చనిపోయి ఉంటే వారికి 2,000 రూపాయలు. అదేవిధంగా చాలామంది ఈరోజు ఇతర ప్రదేశాలకు పోతారు, రిటర్న్ అయ్యి ఉండరు, అవకాశాలు ఉన్నాయి. ఒంటరి మహిళ ఉంటుంది, వారికి 2,000 పెన్షను. అంటే ఇవన్నీ వచ్చే అవకాశాలని ప్రభుత్వ పరంగా ఇప్పటికే మరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కనుక మీరు కూడా దాన్ని దయచేసి భాగస్వామ్యం కండి. కాకపోతే ఒక 2 రోజులు తిరగాలి, వాడు ఏదో ఇస్తారా లేదా అన్న ఆలోచన మాని తప్పకుండా ఇస్తారు. ఒక మీ సేవలు అప్లై చేస్తే 45 రోజుల లోపల ఏ కార్డు అని ఇవ్వాలి, ఇన్కమ్ కానీ రేషన్ కార్డు కానీ ఇచ్చే బాధ్యత అధికారులపై ఉన్నది. ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇవ్వకుంటే మీరు మీ అసోసియేషన్ సంప్రదించండి, వాళ్ళు నన్ను సంప్రదిస్తారు. సంప్రదించేసి ప్రభుత్వ పరంగా మీకు ఎలిజిబుల్ ఉండి రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు నిలవేసి ఇప్పించే బాధ్యతను తీసుకుంటామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా అసోసియేషన్ పరంగా ఏ విధంగా కార్యక్రమాలు చేయాలో ఆ విధంగా నా పరంగా మరి ఎవరైనా సౌజన్యమూర్తితో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఎంతవరకు వెళ్తే అంతవరకు నేను తప్పకుండా సహకరిస్తానని చెప్పి మరొకసారి మనం చేస్తూ ఇప్పుడు నాకు ఇంకా సమావేశం ఉండాలన్నది కానీ 11 ఇంకో మీటింగ్ ఉన్నది. ఇది వర్చువల్ కనుక పొద్దున ఒక్కసారి 9 నుంచి మీటింగ్ స్టార్ట్ అయినాయి కనుక మీటింగ్ చెప్పడం హాఫ్ అన్ అవర్ అని చెప్తారు కానీ గంటలు అవుతుంది కనుక ఒక మీటింగ్ అవుతుంది కనుక ఏదేమైనప్పటికీ అందరికీ కూడా మరొకసారి శుభాన్ని తెలియజేస్తూ వేదికల పెద్దలకు కూడా దయచేసి మన్నించాలి. ఎందుకంటే దేవక్షణ గారు కూడా ఆసుపత్రికి పోయి ఉన్నది, అదేవిధంగా మా జడ్జి గారు మహస్వామి గారు కూడా కోర్టుకు పోయి ఉన్నది. ఏదైనప్పటికీ కూడా వేదికలో ఉన్న మా సురేఖమూర్తి గారు కానీ విజయలక్ష్మి గారు కానీ వారికి వేరే షూటింగ్లు ఉంటాయి కనుక ఏదేమైనప్పటికీ కూడా క్షమించాలని చెప్పి సందర్భాన్ని చేస్తూ సెలవు తీసుకుంటాము. అందరికీ బాగున్నాయి సార్. నిశ్శబ్దం ఒక్క 1 మినిట్ ఎవరు మాట్లాడుకోకుండా సెల్ ఫోన్స్ ఏమైనా అంతా కూడా దయచేసి సైలెంట్ లో పెట్టుకోండి. శరత్ గారు జస్ట్ కాల్ని మాట్లాడుతున్నాను. గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ముఖపరిచయం మమ్మల్ని ఇప్పటిదాకా ఆయన లైవ్ లో చూసింది లేదు. ఈ సర్వీసెస్ చేస్తుండడం, రెగ్యులర్ గా ఆయనకు అప్డేట్స్ అందించడం వల్ల జెన్యున్ గా మా సర్వీస్ ని గుర్తించి 3.5 లక్షలు ఇన్సూరెన్స్ ఫండ్ కింద ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధపడ్డారు. మరి శరత్ గారు ఇప్పుడు మనందరితో మాట్లాడబోతున్నారు. Again, as I said, good morning, all the artists who attended, and also all the organizers and chief guests, and also all the artists who could not attend because of COVID. Again, art is something which is very, I would say, unique to get. I mean, for instance, if I want to become a musician, it is impossible. Neither I can sing nor I can play any instrument. So I know how difficult it is to become an artist. I mean, each one of you guys might have worked very hard, dedicated number of years to really acquire. శరత్ గారికి అందరూ ఒకసారి గట్టిగా సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఒక్కసారి కూడా అక్క మాకు కావాలి ఇదని నేను ఎప్పుడు కాల్ చేయలేదు. ఆవిడే కాల్ చేసి మీ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే పంపించండి, ఫలానా చోట గ్రహించిస్తున్నాము. ఇలాంటివి తొందరగా పుట్టవండి బుద్ధులు. అటువంటి లక్షణం ఉండటం చాలా గొప్ప. అటువంటి పెద్ద హృదయం గల విజయలక్ష్మి అక్క ఇక్కడ ఉండటం చాలా అదృష్టం. ఆయన మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో, అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా తోటి కళాకారులందరికీ నమస్తే. ఇంతమంది ఆర్టిస్ట్ని ఒకసారి ఒక చోట చాలా కాలం తర్వాత చూస్తున్నా చాలా ఆనందంగా ఉంది. మ్యూజిషియన్స్, సింగర్స్ అందరు కలవడం. ఈ లాస్ట్ 2 years నుంచి మన జీవితంలో ఒక 2 ఏళ్ళని తీసి పడేసింది మొత్తంగా. సో అంత ఒక జోల్ట్, అందరికీ ఒక షాక్ అన్నమాట.
అంటే ఇటువంటిది కూడా జరుగుతుందా, ఇలాంటి టైం కూడా మన లైఫ్లో వస్తుందా అని మనం నమ్మలేనంత బ్యాడ్ పీరియడ్. అది కూడా ముఖ్యంగా కళాకారులకి అందరికీ, అంటే అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, జాబ్స్ చేసుకునే వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి అందరికీ కూడా కొంత టైం వరకు ఈ కష్ట సమయం ఉన్నా కూడా దాని తర్వాత లాక్డౌన్ తర్వాత నెమ్మదిగా జాబ్స్ చేసే వాళ్ళు కంటిన్యూ చేయడం, బిజినెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి. అన్ని విధాలుగా అందరికీ కొంచెం నార్మల్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది, ఒక కళాకారులకి తప్ప. అది ఎంత దురదృష్టం అంటే ఏ ఈవెంట్స్ లేకపోవడం, ఏ గ్యాదరింగ్స్ లేకుండా కళాకారులు ఎంత ఇబ్బంది పడ్డారో కళ్ళారా చూసాం మనం అందరం. సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫున మా టీం అంతా కూడా, మా ఏసీ మెంబర్ మాధవి కూడా ఇక్కడ ఉన్నారు, మా టీం అంతా కూడా వీలైనంత మందికి చేయగలిగాం. కానీ అది ఫిల్మ్ ఫెడరేషన్తో అఫిలియేట్ అయ్యి ఉండడం వల్ల కనీసం మినిమం సినిమాల్లో పాడి ఉండాలి, లేకపోతే వాయించి ఉండాలి అన్న నిబంధన ఉండడం వల్ల కొన్ని పరిమితులు ఉన్నాయి దానికి. అందుకని నేను అంతకంటే రూల్స్ కొంచెం అడ్డొస్తాయి, అందుకని అంతకంటే ముందుకు వెళ్ళి ఎక్కువ చేయలేకపోయాను. ముఖ్యంగా ఆర్కెస్ట్రా కళాకారులకు ఎక్కువ చేయలేకపోయానని ఎప్పుడూ నేను ఫీల్ అవుతుంది దాన్ని. బట్ అదే సమయంలో మన కిరణ్ గారు, గోవింద్ వీరు చాలా 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 చేశారు మీ అందరికీ. సో మీ ఇద్దరిని సభాముఖంగా అభినందిస్తున్నాను. చాలా పెద్ద మనసుతో, అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసినా అదే పని మీద ఉన్నట్టు అనిపించేది వాళ్ళిద్దరు. అంటే లిటరల్గా ఎవరి దగ్గర నుంచి ఎవరు స్పాన్సర్ దొరుకుతారా, ఎప్పుడు ఇద్దామా అన్నట్టు. సో మీరందరూ కూడా నిజంగా వాళ్ళిద్దరికి చాలా రుణపడి ఉండాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవాడే కదా గొప్ప, ఆకలి లేనప్పుడు ఎంత ఇచ్చినా అది కౌంట్ అవ్వదు. సో మీ ఇద్దరికి అభినందనలు. అలాగే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఇలాంటి రిజిస్టర్డ్ బాడీ ఒకటి పెట్టడం ఎప్పటికన్నా మంచిది. ఎందుకంటే మీరు అంటే ఏమీ లేకుండా ఒక జస్ట్ అలా చేసుకుంటూ వెళ్ళడం కంటే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ నుంచి కూడా మీరు ఆశించవచ్చు సహాయం. అలాగే ఎవరైనా ముందుకు వస్తారు, అంటే దీనికి ఒక ఆథెంటిసిటీ, ఇది ఒక జెన్యూనిటీ కనబడుతుంది ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు. సో మంచి నిర్ణయం తీసుకున్నందుకు, అలాగే మంచి ఎజెండాతో వచ్చినందుకు చాలా అభినందనలు మీకు. ఎందుకంటే ముఖ్యంగా మనకి 2 విషయాల్లో కళాకారులకి చాలా అవసరం, ఒకటి ఆకలి, ఒకటి ఆరోగ్యం. సో ఆరోగ్యం అనేది, ఇన్సూరెన్స్ అనేది చాలా 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 ముఖ్యం. ఈ 2 ఏళ్ళు మనకి చాలా పెద్ద గుణపాఠం కళాకారులకి. ఎందుకంటే బేసిక్గా ఆర్టిస్ట్ అనే వాళ్ళకి అసలు రేపటి గురించిన ఆలోచనే ఉండదు. ఇప్పుడు ఈ రోజు పర్ఫామ్ చేసామా, సంతోషపడ్డారా, ఆడియన్స్ ఎంటర్టైన్ చేసామా అంటూ ఉంటుంది. కానీ రేపటి గురించి దాచకుండా భవిష్యత్తు గురించిన ఆలోచన ఉండదు. కానీ ఇప్పటి నుంచైనా కొంచెం పొదుపుగా ఉంది, రేపటి గురించిన ఆలోచన తప్పకుండా పెట్టుకోవాలి. సో ఈ ఆరోగ్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ చేయించడం అనేది చాలా చాలా గొప్ప ఆలోచన ఉంది. నేను అనుకున్నాను కానీ నా వల్ల ఇంకా సాధ్యం కావట్లేదు, ఎందుకంటే ఎక్కువ మంది మెంబర్లు ఉండడం వల్ల కుదరట్లేదు. బట్ ఎప్పటికన్నా కళాకారులు అందరికీ, అటు సినీ కళాకారులు ఎవరైనా ఏ మ్యూజిషియన్ కేసు అందరికైనా ఈ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా సాధ్యపడుతుంది, అట్లీస్ట్ వచ్చే 1 or 2 years అని అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ మీకు. మీ మంచి టీం ఉన్నారు, శ్రీదేవి అలాగే సత్య, ఎవ్రీబడి అందరూ చాలా మంచి టీం. సో మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా కలిసింది దీన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అలాగే నా వైపు నుంచి ఎలాంటి హెల్ప్ ఫ్యూచర్లో ఎంత చేయగలిగినా నేను తప్పకుండా చేయడానికి అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అక్క విజయలక్ష్మి గారికి నా కళ్ళ ముందు పోయింది విజయమ్మ. అక్క అన్నయ్య గారు చెప్తే వింటావా, వినవా? అక్క విజయలక్ష్మి గారికి, మరొక అక్క సురేఖామూర్తి గారికి, సరదాగా యూనివర్సల్ అక్క, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని దళిత బంధు, రైతు బంధు పెట్టాడు మాజీ ముఖ్యమంత్రి. కళాబంధు పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపథుషాన్ రిణామేకో గమ్య తమసి పైసామన్నది అన్నది. ఏదైనా దేశస్తులు మన భారతదేశానికి వస్తే 3టికి కంపల్సరీ దండం పెట్టానట. ప్రవహించే గంగానదికి,
జ్ఞానభండాగారమైన పుస్తకానికి, పాటలు పాడే కళాకారుడికి. చాలామంది చిరంజీవులు నా కళ్ళ ముందు, నేను 81 నుంచి బహుశా కొంతమంది పుట్టలేదు. ఇవాళ సారస్వత ప్రపంచమంతా ఇక్కడ ఉన్నది. మ్యూజిషియన్స్ కానీ ఇంతమందిని ఇవాళ విజయలక్ష్మి చాలా అద్భుతంగా ఉన్నది. చాలా కాలం తర్వాత పురాణమిచ్చేవ నసాధుమన్యతే నచాపి కావ్యం నవమిత్యజ్యం, మా కుటుంబ బంధువులందరూ కూడా ఒకే వేదికలో చూసినటువంటి ఒక గొప్ప అనుభూతికి నేను లోతున్నా. 2 సంవత్సరాల కరువు కాలం, కరోనా కాదు కరువు కాలం అది. ఏం అనురాధ? భయంకరమైన కరువు కాలం. చివరికి మా జ్యోతిష్ శాస్త్రం కూడా నడవలే, నాకు కూడా ఇబ్బంది అయింది. మా గోవిందు కిరణ్ ఇంటి సరుకులు రాలేరా బాబు, నాకు పాట రాదు కాబట్టి పద్యం కూడా పాడలేదు. ఏదేమైనా కూడా ఇవాళ చిరంజీవి కిరణ్, గౌరవనీయులు గోవింద్ గారు ఒక విలక్షణ యజ్ఞతుల్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఎప్పుడైనా సందర్భం వస్తే కళాకారులు కూడా కళాబంధు పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను మాన్య ముఖ్యమంత్రి గారు. మాన్య ముఖ్యమంత్రి గారు వస్తుతః కళాకారుడు, మంచి గాయకుడు, రసజ్ఞ వ్యక్తి, మంచి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాస. అలాంటి వారికి కళాకారుల పట్ల ఒక ప్రత్యేక అభినివేశం ఉంది. ఏదైనా సందర్భం వస్తే అన్న మా వేణన్నతో పాటు నేను ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవాళ నాకు ఎందుకు సంతోషం ఏంటంటే కేవలం సరుకులు ఇవ్వటం కాకుండా ఆరోగ్య భద్రతను, శరీరమార్జ్యం ఖలు ధర్మ సాధనం, ఆరోగ్యం ఉంటే కానీ మనం ముందుకు వెళ్ళలేము. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సమపాలలో నడవాలి. వెళ్ళన్నా విజయమ్మ 2 minutes, 2 శ్లోకాల తర్వాత వదిలిపెడతా. ఎందుకంటే విజయలక్ష్మి నాకు బాగా, నేను నారాయణ రెడ్డి గారు మొదటి సన్మానం చేసిన మా విజయమ్మకు వే బ్యాక్ 80. ఆ వేదికలో నేను ఒక మాట నా విజయలక్ష్మి, అంటే వేరే గాయకుని తక్కువ వేయటం కానీ, ప్రవహించే పాటల పాఠశాల మా సురేఖ, ప్రవహించే పాటల పరిమళం మా విజయలక్ష్మి అన్నాను. क्या గురుస్వామి జీ, ఆదా క్యా బాత్ హై, ఆదాబ్. హస్కీ పాటలు పాడటంలో విజయమ్మ పతాక శ్రేణి, చాలా కష్టం. మెటాలిక్ వాయిస్. మా రేణుకను నేనేమంటా, రేణుక జూనియర్ మమతా బెనర్జీ, సీనియర్గా జూనియర్, ఆయన వయసు. చాలామంది హస్కీ పాటల్లో ప్రత్యేకత సంతరించుకుంటుంది కంఠం. మా చిరంజీవి సురేఖ నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను సెంట్రల్ ధార్మిక అడ్వైజరీ మెంబర్గా ఉన్నప్పుడు భద్రాచలంలో తిరుపతి వాడు కార్యక్రమం పెట్టి 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తుంది సుదీర్ఘ వేదికగా. సురేఖ వచ్చింది, మాన్యులు రమణాచారి గారు ఆ సభకి అధ్యక్షుడిని. సురేఖ మందగమనంలో చాలా అద్భుతమైన పాట పాడింది. పాడిన తర్వాత నన్ను వేదికకి పిలిచి, మర్చిపోయినాడు సురేఖ, మందగమనంలో పాడేటువంటి పాటలకు ఒక ప్రతీక, ఒక నిలువు, ఒక అడ్రస్ మా సురేఖ. ఆ రకంగా చాలామంది ఇవాళ అనురాధ చేస్తారు. ఈ పేరు, ఒక పేరు చెప్తే ఇంకో పేరు మర్చిపోయే అవకాశం ఉంది. మా వినోద్ బాబు గారు, ఆయన లయమాంత్రికుడు, ఆయనకు చప్పట్లు కొట్టండి ఒకసారి. రైల్వే ఉద్యోగము వృత్తి, పాట ప్రవృత్తి మా వినోద్కు. రామకృష్ణ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అధికారిగా ఉన్నటువంటి ఆయన వృత్తిని పక్కన పెట్టి ప్రవృత్తిని పాటగా తీస్తున్నాడు. రామకృష్ణ కూడా చప్పట్లు కొట్టండి. అంటే స్టేట్ ఫ్లోర్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి పాట పట్ల వాత్సల్యంతో ఏర్పాటు చేశారు. చాలామంది గాయకులు ఒక పేరు చెప్తే ఇంకో పేరు మర్చిపోతా, వయసు పెద్దగా అయిపోయింది, మరుపు కూడా వచ్చింది. ఏదైనా కూడా పాట అయినా అలా అక్కను మర్చిపోతే తమ్ముడికి అస్తిత్వం లేదు. చప్పటి కొట్టండి. ఎందుకంటే ఆమెకు లీడర్షిప్ క్వాలిటీ ఉంది. మా విద్యార్థులకు ఏం గురుగా నా పేరు చెప్పలేదా అంటే వాత్సల్యం. ఎందుకంటే నా కళ్ళ ముందు పెరిగినటువంటి వ్యవస్థ. కొంచెం బరువులో ఎక్కువ, నేను బరువు తక్కువ, అని వయసులో నేను పెద్దవాడిని. అంటే విద్యక ఏదైనా ఆఫ్ ద రికార్డే, ఏది కూడా సీరియస్ కాదు. 67 తర్వాత ఏది చెప్పినా ఆఫ్ ద రికార్డ్ కింద. ఏం అనురాధ? ఏదేమైనా కూడా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత 14 ఏళ్ల తర్వాత అల్లుడు పుట్టింటికి వస్తే ఎంత ఆనందంగా ఉందో అంత ఆనందంగా ఉంది నాకు. కూతురు, క్షమించాలి, అల్లుడు కాదు కూతురు. చాలా కాలం తర్వాత ప్రవాసంలో వెళ్ళినటువంటి కూతురు పూర్ణ గర్భవతిగా తల్లిగారింటికి వస్తే ఎంత ఆనందమో అంత ఆనందంగా ఉంది. చివరిగా ఒక మాట,
బాలసుబ్రహ్మణ్యం గారు లేరు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చివరి సన్మానం నేనే సౌభాగ్యం భగవంతుడు నాకు ఇచ్చి నేను అతిశయోక్తి కాదు, కానీ ఆయన నేను రవీంద్ర భారత్లో వాసవి వాళ్ళు చేశారు, విజయమ్మ కూడా ఉందా వేదికలో ఉన్నవో, ఆయన చెప్పులు వదిలిపెట్టి నా కాళ్ళకి దండం పెట్టాడు. నేను నా గొప్ప చెప్పడం లేదు, నాకు అవసరం లేదు, కానీ గొప్ప మాట అన్నాడు, వయసులో అనుభవంలో కీర్తిలో మీరు శిఖర స్థానం అంటే మీలో ప్రవహించే సరస్వతికి నా నమస్కారం అన్నాడు. ఆయన సంస్కారం అది. తర్వాత ఇంకొకసారి ఆయన బాగా మెచ్చుకుని నన్ను ఎస్ జానకి గారికి సన్మానం. ఆ సభకు నేను అధ్యక్షుడిని. చాలామంది కళాకారులు వేదికలో ఉన్నారు. విజయమ్మ, నేను ఆయన ఆర్గనైజర్ ఏమంటే సార్ సమయం లేదు, మీరు 2 నిమిషాలు మాట్లాడమన్నారు. ఔచిత్యంగా మా రామకృష్ణ చెప్పినట్టు నేను తక్కువనే మాట్లాడతాను. ఇవాడు కొంచెం స్పీడ్ పెంచి అది పక్కన కూడా అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఒకటే 1 మినిట్ మాట్లాడి ముగిస్తాను. ఎస్ జానకి గారు నీలీల పాడదే దేవా అని పాట పాడింది. ఒక సుప్రసిద్ధ గాయకురాలు మా సోదరి జానకి గారు నీలీల పాడదే దేవా అన్న పాట పాడటం నాకు చాలా సంతోషం. నేను విన్నాను, అమ్మాయి నీ గొంతు సన్నాయి అన్న. నేను ఆ రకంగా ఇవాళ జానకి గారిని స్మరించేటువంటి అవకాశం, మనందరి మధ్యలో లేకున్నటువంటి ఒక ప్రబుద్ధమానటువంటి గాయకుడు బాలు గారిని స్మరించేటువంటి అవకాశం చేస్తూ ఇవాళ కిరణ్, తర్వాత గోవిందు, గోవింద్ కిరణ్ ఎట్లయినా పర్వాలేదు, ఏదేమైనా కూడా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో ఎప్పుడన్నా భగవంతుడు నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఉంది కాబట్టి ఈ కళాబంధు అనేటువంటి కార్యక్రమం అది చాలా మంచి టైటిల్. రైతులకు ఒక సముజ్వలమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు మాన్య ముఖ్యమంత్రి. రసహృదయుడు, దైవాన్ని ధర్మాన్ని విశాలంగా విశ్వసించేటువంటి మాన్య ముఖ్యమంత్రి నాకు అత్యంత ఆప్తులు. సందర్భం ఉంటే మాత్రం మీరు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఒక కళాబంధు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. దానికి నామ్స్ అది ఉన్నా కూడా ప్రయత్నం చేద్దాం. అలాంటి సందర్భం కనుక ఒకసారి ఎస్టాబ్లిష్ అయినట్టు మాత్రం చిరంజీవి గోవిందును కిరణ్ గారు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంతమందిని ఈ మధ్యకాలంలో హౌస్ఫుల్ అనేది పోయింది. అది థియేటర్ అవనివ్వండి, త్యాగరాయ గాన సభ అవనివ్వండి, రవీంద్ర భారతి అవనివ్వండి. కాకపోతే ఇంత హౌస్ఫుల్గా నుంచుని కూడా మన వాళ్ళు చూస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ తెరవాలన్నా, వాట్సప్, పుట్టినరోజు మెసేజ్ పెట్టినా గుండె ఆగిపోతాము. పైన అందరికీ చెప్తున్నా, దయచేసి ముందర పుట్టినరోజు శుభాకాంక్షలను రాసి కింద మ్యాటర్ రాయండి, ప్రముఖ సాహితీవేత్త ఏవో రాస్తారు, గుండె అదురుతూ ఉంటుంది ఏమైంది దీనికని. తీరా చూస్తే కింద జన్మదిన శుభాకాంక్షలు అని ఉంటుంది. అదేదో ముందర రాస్తే కొంచెం టెన్షన్, ఎందుకంటే ఫేస్బుక్ తెరిస్తే చాలు ఎవరికి ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంతో మంది మనలో మధ్యలో ఉన్నటువంటి చక్కటి కళాకారులను మనం పోగొట్టుకున్నాం. దయచేసి నా రిక్వెస్ట్ ఆర్గనైజర్స్కి, ఈ మధ్యకాలంలో మనం పోగొట్టుకున్న కళాకారుల గురించి కూడా ఒక నిమిషం తర్వాత మౌనం పాటించాలని. అలాగే ఈ రోజున ఒక మంచి రోజు ఈరోజు. ఎందుకంటే ఇన్నాళ్లుగా ఎవరికీ లాని ఆలోచన కరోనా మీలో ఒక యూనిటీని తీసుకొచ్చింది. జనరల్గా అన్ని రంగాల్లో కన్నా అతి తక్కువ యూనిటీ ఉన్న రంగం మా పాటల రంగం. అది మీరు ఒప్పుకుంటారనుకుంటాను నేను. రాజకీయాల్లో కూడా కొంత ఎథిక్స్ ఉంటాయేమో అనిపిస్తుంది, కానీ పాటల రంగంలో ఎన్నో జరుగుతుంటాయి. కాకపోతే అటువంటి వాటికి ఇక్కడ తావివ్వకుండా ఐకమత్యంతో మీరందరూ ఒక తాటిపై నిలబడి అంతర్కలహాలు లేకుండా మనం చూస్తున్నాం. మా ఎన్నికలు అంటారు, రోజు యూట్యూబ్ తెరిస్తే 15 మంది మాట్లాడతారు మా గురించి. అలా కాకుండా అందరూ ఒకటే మాట మాట్లాడేటట్టు మీలో ఆ యూనిటీ కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అన్నిటికంటే ముఖ్యం మా లయన్ విజయ్ కుమార్ గారు పేరు మీద ఏవికే ఫౌండేషన్ అని మేము స్థాపించాం. గత 2 ఏళ్ళు అనుకుంటా, అంటే 1.5 ఇయర్గా మా ఫౌండేషన్ తరఫున 40 లక్షలు నా చేతుల మీదుగానే నేను చాలామంది కళాకారులకు, ఇలాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, వృత్తులు పోగొట్టుకున్న వాళ్ళకి, హరికథ చెప్పుకునే అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక 40 లక్షల దాకా మేము ఇవ్వడం జరిగింది. మా లయన్ విజయ్ కుమార్ అన్నగారు ఉదార గుణంతో
ఎంతో మందికి ఎన్నో రకాలుగా వేళల్లో సహాయం చేస్తూ వచ్చారు. ఆయన కష్టాల్లో ఉన్నా కూడా అది ఆపకుండా అందరికీ ఇస్తూ ఉన్నారు. ఆయన ఒకటే మాట చెప్పారు ఎప్పుడు కూడా, ఎవరికైనా ఉండవలసింది డబ్బు కాదు, కళ కాదు, పేరు కాదు, అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసింది ఏదండి మనిషికి? స్పందించే గుణం, స్పందించే హృదయం ఉండాలి. ఇవాళ అమెరికా నుంచి వారు అంత ఉదారంగా వారి మొహం కూడా పరిచయం లేని వారు ఇచ్చారు అంటే ఇంకా ప్రపంచంలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వారు ఎంతోమంది ఈ జెన్యున్ అవసరానికి చేయి చేయి కలిపి అని ఒక పాట ఉంది ఘంటసాల గారు, అలాగే చేయి చేయి కలిపి మీరందరూ కూడా ఇంకా ముందుకు సాగాలని, ఎంతోమంది కళాకారులు దీనివల్ల లబ్ధి పొందాలని మా ఏవికే ఫౌండేషన్ తరఫున కూడా ఎంత అవసరమైతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మేము మీ వెనకాల ఉంటాము అని మా విజయ్ కుమార్ గారు చెప్పిన మాట మీకు తెలియజేస్తూ, వ్యక్తిగతంగా కూడా నేను ఒక కళాకారుణ్ణి కాబట్టి నేను కూడా ఒక కళాకారుణ్ణి, కాకపోతే మీ అంత ప్రొఫెషనల్గా నేను బయట వెళ్ళకపోవచ్చు, కానీ కేవలం పాటనే నమ్ముకున్న ఉద్యోగం కూడా వదిలేశా. అంటే దాని మీద నమ్మకం కాదు, పాడుకోవాలనే ఆనందం కోసం, కోరిక కోసం, డబ్బు సంపాదించాలని కాదు, దానికోసం నేను దాన్నే వృత్తిగా పెట్టుకున్నాను. కాబట్టి నేను ఒక కళాకారుడిగా ఈ సంస్థకి మా తేజ ఎప్పుడు చాలా పక్కా మనిషి. మా తేజ ఎప్పుడు కూడా ఒక రూపాయి అటు ఇటు ఉండదు ఆయన దగ్గర లెక్క. మంచి అంటే మంచి అంతే. ఆయన అటువంటి షూడ్ ఆయన కోశాధికారిగా పెట్టారంటేనే ఆ సంస్థ చాలా గట్టిగా నిలబడుతుందని నా నమ్మకం. మా తేజ నన్ను రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా నా తరఫున నా ఏవికే తరఫున రెండు వైపులా కూడా మీకు ఎప్పుడు మా సహకారం ఉంటుంది. మీరు ఇలాగే ఎప్పుడు మా చక్కగా అందరూ ఆనందంగా అందరూ హెల్త్ ఇన్సూరెన్స్లు పొంది ఎంతోమంది మీకు సహాయం చేయాలని నాకు తెలిసిన వారికి కూడా నేను నా సూచన నేను ఇస్తాను. మీ అందరూ ఇలాగే ఐకమత్యంగా, ముఖ్యంగా ఐకమత్యంగా, డబ్బులు సర్వాసంగా అందరూ ఐకమత్యంగా ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ జనరంజకంగా అందరినీ ఆనందపరుస్తూ పాటలు పాడుతూ పాడిస్తూ ఆనందం పంచుతూ మీరు పొందుతూ హాయిగా గడపాలని కోరుకుంటూ ఒక్కసారి టీఎంఏ జై హో. థ్యాంక్ యూ. హరికాంత్ తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజెంట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మీకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత రేణుకమ్మ గారు ఫోన్ చేశారు. వీళ్ళందరూ మా గురువులు, రేవతి గారు, రేణుకమ్మ గారు, అనురాధ గారు, రామకృష్ణయ్య. ఈ గురువు ముందు మాట్లాడాలంటే కొద్దిగా భయంగా ఉంది, భయంతో ఉన్న భక్తిగా ఉంది. సో ఆమె ఫోన్ చేసిన సందర్భంలో నేను మా సిఎండి గారు, ఆర్కా గ్రూప్ సిఎండి కిరణ్ కుమార్ గారు, తర్వాత మంగదీప కన్స్ట్రక్షన్స్ ఎండి గారు వాళ్ళతో మీటింగ్లో ఉన్నాను. ఇంపార్టెంట్ కాల్ అయితే మాట్లాడంటే ఇంపార్టెంట్ కాలే కాబట్టి మాట్లాడాను. సో ఆ సందర్భంగా ఈ కళాకారులకు యూనియన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. చెప్తేప్పుడే మా ఎండి గారు, రాజుగారు ఒక 30,000 ఇచ్చాను అని ఇచ్చారు. అది రేణుక గారు యాక్చువల్గా చాలా అద్భుతమైన సపోర్ట్ నాకు. ఎన్నో అనాథ ఆశ్రయాలకు రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక 2,000 మందికి ఉపాధి కల్పిస్తాం మేము. సో దాని ద్వారా ఎన్నో అనాథ ఇన్స్టిట్యూట్లకు కానీ లేకపోతే పాండమిక్ సిచ్యువేషన్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది నా ఇంటికి ఇచ్చింది కాబట్టి, నా ఇంటికి సందర్భం కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ సహాయం కోరినా మా కంపెనీ పరంగా నేను సిద్ధంగా ఉంటానని మా ఎండి గారి తరఫున చెప్తాను. అదేవిధంగా ఉపాధి ఎక్కడైనా డబ్బు చాలా అవసరం అండి. మనం పడుకున్నా, లేచినా, నిలబడ్డా ఏం చేయాలన్నా డబ్బు అవసరం.
కళాకారులకు ఎట్లుంటుందంటే ప్రోగ్రాంలు నడుస్తూనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. సో మీ అందరు కూడా ఎంతమందికి మేము పరోక్షంగా సాయం చేయాలని సిద్ధంగా ఉన్నాము. మా రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈరోజు హైదరాబాద్లో ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉంది తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీ. ఎంతమందికి కావాలంటే అంతమందికి ఉపాధి కల్పించే అవకాశం రియల్ ఎస్టేట్లో ఉంది. మా ఎన్టీఆర్ సందేశం అదే, మీరు ఎవరన్నా చేయడానికి సిద్ధంగా ఉంటే నేను పూర్తి సహకారం అందిస్తానని, మీకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇవ్వమని చెప్పారు. मेरा महबूब आया है, हवा हो रागिनी गाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఇక్కడికి రావటానికి మూల కారణము గౌరవనీయులు రేణుక గారు. వారే చెప్పారు ముందు, వారే ఒక రోజు టెలిఫోన్ చేశారు. వారు మంచి గాయని మనులు, ఎన్నో ప్రోగ్రాంలు వారు పాటలు పాడుతుంటే నా ప్రోగ్రాంలు అటెండ్ అయ్యాను గాన సభలో 2-3 చోట్ల. సో వారి యొక్క పిలుపు వలన నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇది తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా గాయని గాయకులందరూ ఒక సంఘాన్ని పెట్టుకొని దాన్ని రిజిస్టర్ చేసి లోగో ప్రారంభోత్సవం ఈరోజు చేస్తున్నారు. వారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి తగ్గట్టుగా గొప్ప వాళ్ళని పిలిచారు. ముఖ్యంగా వేణుగోపాలాచారి గారు మంచి లీడరు, ప్రతిభావంతులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆ తర్వాత శర్మ గారు వచ్చారు, దైవజ్ఞ శర్మ గారు. వారిని చాలా ప్రోగ్రాంలో చూస్తుంటే వారు కూడా ఆశీర్వదించారు ఈరోజు అందరినీ. ముఖ్యంగా గౌరవనీయులు రామకృష్ణ గారు ఒక మంచి ఆర్టిస్టు, ఒక గాయకులు. వారు బహుగల గాయకులు అంటారు, వాళ్ళు బిరుదుంది, అన్ని గళాలతో పాటలు పాడతారు. వారు శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతని ఒక సంస్థను పెట్టి ఎన్నో ప్రోగ్రాంలు నిర్వహించారు. నేను వారి ప్రోగ్రాంలలో చాలా మటుకు పాల్గొన్నాను ఒక గెస్ట్గా. చాలామంది కళాకారులకు అవకాశం ఇచ్చారు. అదొక గొప్ప కార్యక్రమము, మెమోరేబుల్. వారికి సభాముఖంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంతకుముందు మన సురేఖామూర్తి గారిని నేను మొదటిసారి చూస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాను, నేను వారు వచ్చిన ప్రోగ్రాంలో నేను పాల్గొనలేదు. నేను ఈరోజు నిజంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక గొప్ప ఆర్టిస్ట్ గాయనిమణి సురేఖామూర్తి గారి, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మై ఫ్రెండ్ ఫిలాసఫర్ వినోద్ బాబు గారు, వారు మంచి గాయకులు. యాక్చువల్గా రైల్వేలో చేస్తున్నారు. నేను వారిని మిమిక్రీ శ్రీనివాస్ గారి ఇంటికాడ కలిశాను ఒకసారి. ఆ రోజు అప్పటి నుంచి పరిచయం. ఒక మంచి వ్యక్తి, చాలా మంచి హృదయం కలవారు. ఆ తర్వాత మా మిత్రులు రివర్స్ సింగర్ ప్యారడీ గురుస్వామి గారు. ఇది రియల్లీ వరల్డ్ నేమ్ ఆర్టిస్ట్. దాదాపు 20 దేశాలలో వారు ప్రోగ్రామ్ చేసి వచ్చారు. అమెరికాకే ఎన్నోసార్లు వెళ్ళారు. వారిలోన సహజమైన ఒక కళ వచ్చింది. ఏది ఎవరికి లేనిది, అది రివర్స్ సింగింగ్. అది ఎంత అలవోకగా పాడతారంటే ఇంత ప్రపంచంలో మొట్టమొదట ఆ పద్ధతిని కనిపెట్టిందే వీరు. సో ఈజ్ రియల్లీ టాలెంటెడ్ పర్సన్. ఎందుకంటే ఎవరైతే కొత్త విషయాన్ని కనుగొంటారో వాళ్ళే గొప్పవారు. అసలు వారికి ఎన్నడూ ఏదో అవార్డు రావాల్సింది కొత్త ప్రక్రియను కనుక్కున్నందుకు, మరి ఎందుకో రాలేదు.
నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో తప్పక వారికి ఏదైనా ఒక మంచి బిరుదు అవార్డు వస్తుందని నేను అనుకుంటున్నాను, తప్పక వస్తుందని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంతకుముందు విజయలక్ష్మి గారు వచ్చారు, ఇక్కడ ఉండేది వారు మంచి గాయనిమణులు, వారిని కూడా 2-3 సభల్లో చూశాను, పాల్గొన్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన వారు కిరణ్ గారు, గోవింద్ గారు. వీరి పేరు వారు గోవింద్ అంటే మొదటిసారి చూస్తున్నా. వీరిద్దరూ ఒక జంట కవుల్లాగా ఈ మధ్యన ద్వయం పేరు ఉంటాయి, శంకర్ ఆనంద్ అని, ఇట్లా ఆనంద్ ఇట్లాంటి కళ్యాణ్జీ ఆనంద్జీ, శంకర్ జయకిషన్, లక్ష్మీకాంత్ ప్యాలెల్ అన్నట్టుగా ఈ జోడు కూడా సలీం జవేద్ పేరు కిరణ్జీ, గోవింద్జీ వీళ్ళ టైటిల్ ఇచ్చారు. సో వీరిద్దరు చాలా చక్కగా అద్భుతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా వాళ్ళే ఏర్పాటు చేసి, అతి ముఖ్య విషయం ఏంటంటే కళాకారులకు ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయటం. ఎందుకంటే ఈ రోజులు మీరందరూ చూస్తున్నారు, కరోనా వల్ల ఎంత సీరియస్ సిచ్యువేషన్ వచ్చిందంటే దేనికి భరోసా లేదు. కాబట్టి కళాకారుల లైఫ్ ఇన్సూరెన్స్ అవుతే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులన్నా సంక్షేమంగా క్షేమంగా ఉంటారని మీకు అనుకుంటున్నాను. కాబట్టి వారు ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక పని చేశారు లైఫ్ ఇన్సూరెన్స్ చేయటం వల్ల. హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ లైఫ్, ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్, ఓకే. ఆ తర్వాత ఇక్కడ రాజు గారు ఉన్నారు, ఇంతకుముందు వారు మాట్లాడారు, వారు ఒక ఇండస్ట్రీస్ తరఫున వచ్చారు, వారు కూడా అద్భుతంగా మాట్లాడారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంగీత కళాకారులు వారి కళతో మన సమాజానికి ఎంతో అవసరం ఉంటుంది. ఒక 100 మంది 100 స్పీచ్ల కంటే ఒక పాటలోనే ఆ 100 మంది స్పీచ్ కవర్ అవుతుందని ఒక కవి గారు అన్నారు. ఒక పాటల్లో 100 స్పీచ్లు, 100 మంది మాట్లాడిన స్పీచ్లు ఒక్కటే పాటలతో కవర్ చేయొచ్చు సారాంశాన్ని. ఆ విధంగా ఈ పాటలకు అంత విలువ ఉంది. ఈ విజయ్ కుమార్ గారి ప్రభావం తెలియదు, కానీ మా మధుసూదన్ గారు కూడా ఎన్నో సంస్థలకి అడిగినా అడగకపోయినా వారి వంతు సహకారాలు అందిస్తూ నిజంగా సాంస్కృతిక బంధువుగా మారారు ఇటీవలి కాలంలో. వారికి కూడా ఒకసారి మీ అందరి తరఫున కరతాళత్వం. పెద్దలకి ప్రణామాలు, చిన్నలకి ఆశీర్వాదాలు. మెడికల్ ఇన్సూరెన్స్ ఆర్టిస్టులకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కంటే, ప్రభుత్వానికంటే కూడా ముందు ఆరోగ్యానికి ప్రధాన బాధ్యత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. ఎందుకంటే కళాకారులందరూ నేను కూడా ఆర్కెస్ట్రా వీటిలో పాడిన దాన్ని, 40 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నదాన్ని. మనకి టైమింగ్స్ ఉండవు. అర్ధరాత్రి 2ంటికి అవుతుంది ప్రోగ్రామ్, 2ంటికి ఇంటికి వచ్చి అన్నం తింటాం. అది అడుగుతుందో లేదో మనకి తెలియదు. చిన్నతనంలో బాగానే ఉంటుంది, 40 ఏళ్ళు వచ్చేంత వరకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. బట్ యాజ్ వి ఏజ్ ఇట్ షోస్ ఆన్ అవర్ హెల్త్. సో మన హెల్త్ ఫస్ట్ మన చేతిలో ఉంది. కాబట్టి దురలవాట్లకి లోను కాకుండా మనం కళాకారులందరికీ నేను పర్సనల్గా ఇచ్చే సలహా ఇది. ఎందుకంటే ఎవరు ఏ సహాయం చేయాలన్నా ముందు ఏమనుకుంటారంటే ఈ సహాయం కరెక్ట్గా అందాలి. నా డబ్బు ఇచ్చే 100 రూపాయలు కూడా కళాకారుడు వెళ్ళి తాగేసి పడుకోకూడదు, ఇది కరెక్ట్గా వాళ్ళ కుటుంబానికి చేరాలి అనే దాతలందరూ. ఎందుకంటే అందరూ డబ్బు కష్టపడే సంపాదిస్తారు. ఒక డబ్బు దానం చేయాలంటే అది సద్వినియోగపడాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి కళాకారులు ముందుగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక కరోనా ఇలాంటి మహమ్మారిలు మన మీద విజృంభించినప్పుడు మనం సహాయం చేసుకోవాలి. అలాంటి సహాయం
చేయడానికి కళాకారులందరూ ఒక వేదిక మీదకి తీసుకుని రావటానికి చేసిన ప్రయత్నాన్ని నేను మనసారా హర్షిస్తూ అందరికీ నేను అభినందనలు తెలియచేస్తూ మనం లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెలలాగా ఉండాలి. వెలుగును పంచాలి కానీ ఆ వెలుగు కాలిపోకూడదు. మనం పాడి మనం వెలుతురు ఇవ్వాలి అందరికీ. సో సంగీతంతోనే భగవంతుని చేరొచ్చు అని వాగ్గేయకారులు చెప్పారు. మనందరము దేవుడికి ముందు ప్రియపుత్రుల కళాకారులని కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ ముందుకు సాగుదాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గోవింద్కి అలాగే కిరణ్కి ఈ టీం మెంబర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఐకమత్యం చాలా ఇంపార్టెంట్. అలాగే ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఎందుకంటే గొడవ మొదలయ్యేదే డబ్బు దగ్గర. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. గొడవ మొదలయ్యేదే డబ్బు దగ్గర కాబట్టి దయచేసి ఫైనాన్సెస్ని మనం ప్రాపర్ అకౌంటింగ్ చేసుకోవాలి. ఒక అకౌంట్ ఓపెన్ చేసి పిఎంఏ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దానికి మనం ఏమేమి ప్రొసీజర్స్ చేయాలో అవన్నీ చేసి మంచి ట్రెజరర్ ఉన్నారు మనకి సూర్యతేజ గారు. ఒక ఆయన సిన్సియర్ ఆర్టిస్టే కాదు, సిన్సియర్ మనిషి కూడా. అండ్ ఇందులో మెంబర్స్ అందరూ నాకు వ్యక్తిగతంగా చాలా మంచి స్నేహితులు. శివరాం కానీ, చారి కానీ అందరూ నాకు తెలిసిన వాళ్ళు. మన రేణుక, అనురాధ, రేవతి, వసుంధర గారు అందరూ నాకు తెలిసిన వాళ్ళు. సో మీ అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నా వైపు నుంచి నేను ఒక 10,000 రూపాయలు ఈ అసోసియేషన్కి నేను ఇస్తాను. ఇంకా నాకు అవకాశం ఉంటే నేను పెద్దవాళ్ళకు కూడా నేను పరిచయం చేసి నేను స్పాన్సర్షిప్స్ లేకపోతే ఇన్సూరెన్స్కి నేను మనసారా ప్రయత్నాలు చేస్తాను. మాట కాదు, ఇది మనసులోంచి వచ్చే మాట. థ్యాంక్ యూ. జాతిక వెరికింది రాజు గారు, మధుసూదన్ గారు, మిత్రులు గురుస్వామి గారు, రామకృష్ణ గారు, సురేష్ గారు, అర్జున్ ఉంటారని కృష్ణార్జున్ లాగా తమ్ముళ్ళిద్దరు. చాలా బాగుంది. తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ ఈరోజు ఇక్కడ ప్రారంభం ఉంటుంది. చాలా సంతోషం. ఈ అసోసియేషన్ ద్వారా కళాకారులందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి చాలామంది చక్కగా మాట్లాడారు. రామకృష్ణ గారు అద్భుతంగా మాట్లాడారు. సురేఖ గారు కళ్ళు వచ్చాయండి. ఓకే, రాజు గారు ఇక్కడ చాలామందిని చాలా తరపున చూస్తున్నా. ఎస్, అందరూ నా తోటి కళాకారులు. చాలా సంతోషంగా ఉంది. సో నా సంగీత్ సితారే, నేను కూడా మ్యూజిషియన్ని, సింగర్ని కాబట్టి నా తరపు నుంచి ఒక 15,000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నాను. అలాగే సురేఖ చెప్పినట్టుగా నాకు యూఎస్లో 2-3 అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. నేను వాళ్ళని రిఫర్ చేస్తాను. ఓకే, మరి ఇప్పుడే శశికళ గారు కూడా ఈరోజు నాకు గెస్ట్ కాబట్టి తను రావాలని ఫోన్ చేశారు. తన తరపు నుంచి ఒక 5,000 రూపాయలు అనౌన్స్ చేయమన్నారు. శశికళ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పేరున అందరూ ఒకసారి పేరుతో పలకరించనిపిస్తుంది నాకు. అందరూ వాడండి.
ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుందాము పలపలన్నీ పాటలు దాచుకుందాము ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. అదే మల్లం రమేష్ గారు చెప్పిన మీదుగా జ్ఞాపిక. మరొక సీనియర్ ఆర్గనైజర్ కల్లేపల్లి మోహన్ గారు 5,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. అలాగే మరొక ఈవెంట్ మేనేజర్ మిత్ర ఈవెంట్స్ హరిరామ గారు కూడా 5,000 రూపాయలు. యాక్చువల్గా నాకు రివర్స్ గారిని లాస్ట్లో పెట్టారు, అంటే ఇటు నుంచి నేనే ఫస్ట్, కింద నుంచి. ఓకే, కంగ్రాచులేషన్స్ టీఎంఏ. ఈ సంస్థ ఇన్నాళ్లకు స్థాపించి అందరూ ఒక తాటి కిందకు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఎంఏ మొదటి విజయం హెల్త్ ఇన్సూరెన్స్. ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లు కొడతాం. ఎందుకంటే నిజంగా ఎవరన్నారు దేవుడు లేడని, సాటి మనిషికి సాయం అందించే ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది చూడండి స్పందించి సాయం అందించారు. వీళ్ళందరిలోనూ భగవంతుడు ఈ రూపంలో మన కళాకారులను ఆదుకుంటున్నారు. ఇక్కడ చప్పట్లు పెట్టే ప్రతి ఒక్కరి చప్పట్లు చాలా విలువైనవి. నాకు తెలుసు ఆ చప్పట్ల విలువేంటో. ఎందుకంటే ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కళాకారులే. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ప్రేక్షకుల చప్పట్లు అందుకొని మీరు కొట్టే చప్పట్లు ఎంత విలువైనవో మీరు ఆలోచించండి. సో మా వినోద్ బాబు అన్నయ్య గారు ఓకే, చాలా మంది పెద్దలు చాలా సూచనలు చేశారు. అలాగే వినోద్ బాబు గారు ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరినీ పలకరించారు. నేను డిటో, ఇంకా మళ్ళీ అందరి పేర్లు మళ్ళీ నేను చెప్తే బాగుంది కాబట్టి వారు చెప్పిన పేర్లని నేను డిటో చెప్పేస్తున్నానండి. అందరికీ హాయ్. డేట్లనే లొటమ కనిపించింది లిప్పాచే. ఆ ముందు మాట్లాడే మాటలు వెనక నుంచి చెప్పాలి అన్నది. డేట్లనే లొటమ కనిపించింది లిప్పాచే అన్నాను. ఓకే, ప్రేక్షకుల్ని ఆనందింపజేయటం వేరు, మన కళాకారులను ఆనందింపజేయటం వేరండి. నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మన కళాకారులు ఎక్కువ నవ్వుతూ ఉంటారు. ఇక్కడ శ్రీదేవి గారు ఉన్నారు, అలాగే మా వినోద్ బాబు గారు, సురేఖమూర్తి గారు, విజయలక్ష్మి గారు. మేము ఏ ప్రదర్శన చేసినా ముందు వీళ్ళ నవ్వులు నాకు వినపడుతూ ఉంటాయి. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు ఎంటర్టైన్ మై ఫ్యామిలీ మెంబర్స్. మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ఇవాళ నేను రాకపోయినట్లయితే ఒక మంచి కార్యక్రమాన్ని మిస్ అయ్యేవాడిని. సో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నా జడ్జి గారు మధుసూదన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आप नहीं बुलाए लेकिन साहब हमको ला लिए. అచ్చా, మీరు ఏదో హిందీలో అన్నారని నేను హిందీలో అన్నాను. ఓకే, సరేనండి. మీ అందరి కోసం మరి నేను ఒక పాట రివర్స్లో పాడి వినిపిస్తాను. మాటలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకటి, అందరం ఐకమత్యంగా ఉండాలి, అకౌంట్స్ కరెక్ట్గా చూసుకోవాలి, ఒక మాట మీద ఉండాలి, అందరూ చెప్పారు. అలాగే అన్నిటి నుంచి జలస్ ఒకటి పక్కన పెట్టాలండి. మా గుండె హనుమంతరావు గారు అంటుండేవారు, మేము జలసీలోని జలాన్ని సీలో కలిపేసామని. ఆ జలాన్ని సీలో కలిపేసేయండి. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే వన్ వీ కంపేర్ విత్ అదర్స్, మనం ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. నేను ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు. నేను ఎస్పి బాలు గారు పాడినప్పుడు కూడా నేను స్టేజ్ మీద పాడాను, వినోద్ బాబు గారు పాడినప్పుడు కూడా నేను స్టేజ్ మీద పాడాను. సో మన టాలెంట్ మనది, మన వాయిస్ మనది, మన కల్చర్ మనది, మన టాలెంట్ మనది. కాబట్టి మనం ఒకరితో ఒకరు కంపేర్ చేసుకొని వాళ్ళు వీళ్ళు అనుకుని జలస్ ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా, సోదరుమణులాగా ఐకమత్యంగానే ఉండాలి. ఈ ఐకమత్యం ఎప్పటికీ ఉండాలి. అది నా ఆకాంక్ష. ఒక సీనియర్ ఆర్టిస్ట్గా నేను అది మీ అందరి ముందు మనవి చేస్తున్నాను. ఏదో టీఎంఏ ప్రారంభించాను, ఆ తర్వాత కొన్నాళ్ళు కంటిన్యూ చేసాము, ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయిందని కాకుండా ఇది కళాకారులకు ఎప్పుడు తోడుగా ఉండాలి. కళాకారులు అంటే ప్రతిసారి సాయం అందిస్తున్నప్పుడు వెళ్ళి రేషన్ తెచ్చుకోలేరండి. కొంతమంది వెళ్తారు కానీ అందరూ వెళ్ళలేరు.
ఎంతోమంది నలిగిపోతున్న కళాకారులు ఉన్నారు. ఈ కరోనా కాటకాన్ని, కరోనా రాక్షసత్వాన్ని, ఈ లాక్డౌన్ ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడ్డ మీకందరికీ హ్యాట్స్ ఆఫ్. రియల్లీ వృత్తి కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుంది, వాళ్ళని ఆదుకుంటుంది, వీళ్ళని ఆదుకుంటుంది, ఆఖరికి వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళని కూడా ఆదుకుంటుంది. కానీ కళాకారులను ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. మనల్ని మనమే ఆదుకోవాలి. అందుకే వెలసింది PMA. దీని మొదటి విజయం హెల్త్ ఇన్సూరెన్స్, సెకండ్ విజయం ఈ విరాళాలు. దాతలు ఎలా ఇస్తున్నారు చూడండి, ఎంత ముందుకు వస్తున్నారు. భగవంతుల స్వరూపాలుగా అందరు ముందుకు వస్తున్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎక్కువసేపు మాట్లాడకుండా ఒక్క పాట మీకోసం నేను రివర్స్లో పాడి, మా రేణుక గారు అప్పటి నుంచి అడుగుతున్నారు, ఒక పాట అండి రివర్స్లో పాడి వినిపిస్తాను. ఒకే పల్లవి రివర్స్ అండ్ ప్యారడీ రెండు వినిపిస్తాను. అబ్బా అది బాగుండదు. చెప్తాను అది కూడా చెప్తాను, అది వేరుగా చెప్తాను. నీలే ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బుల నిన్నే కన్నేస్తాయని మానేస్తున్నా, నిలవంకను ఇద్దామనుకున్నా, నేనకు సరిపోదంటున్నా, నడిపోతే తారలు గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప వందగొప్ప. ఈ పాట ఒక్కసారి మీరు తీరిగ్గా ఆలోచించండి. ఈ పాట మీనింగ్ ఏంటో మీరు ఆలోచించండి ఒక్కసారి. నిజంగా నేను ఇప్పుడు చెప్తే చాలా టైం పడుతుంది. ఇంత లాస్ట్ పదం చెప్తాను, ఇంత గొప్ప అందగత్తకి ఏమి ఇవ్వని అని వెత్తి చేతులు చూపెట్టాడు. నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నాడు. వాడు బాగుస్తుందండి, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఇచ్చాడా? నెలవంకలు ఇద్దాం అనుకున్నాడు. సైజు అంతా తెలుసా? నెలవంక సైజు తెచ్చిస్తాడా? ఇవ్వలేదు. తర్వాత ఏం ఇద్దాం అనుకున్నాడు, నువ్వే నడిచేటి దారిలో తారలు మొలిచాయంట. తార సైజ్ ఎంత ఉంటుందో తెలుసా? ఈ భూమి కంటే కొన్ని లక్షల రెట్లు. ఈయన నడిచా, నువ్వే వదిలేటి శ్వాసకే గాలిని బతకాయి చూడదంట. ఆ శ్వాస తీసుకోకపోతే ఆమె చచ్చిపోద్ది. గాలిని బతకడం అట్లుంచండి. సో ఇలా నేను ఆలోచిస్తుంటాను కాబట్టి కామెడీ వస్తున్నాను. ఓకే, ఈ పాట ఒక ప్యారడీగా పాడితే ఎలా ఉంటుంది ఈ కరెంట్ సిచ్యువేషన్ మీద. నన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. ఈయన ఇలా అమెరికాలో మ్యూజిక్ ఇచ్చారు, మళ్ళీ ఇవాళ ఇస్తున్నారు నాకు మ్యూజిక్. ఒకసారి ఇలాగే మమ్మల్ని ఇద్దరు తీసుకెళ్ళిపోవాలండి. ఏం ఇన్స్ట్రుమెంట్స్ లేవు, 2 మైకులు తప్ప. యాక్చువల్గా ఈయన మైక్ పట్టుకున్నారు, నేను ఒక మైక్. న్యూజెర్సీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన మధ్యాసిక ఫ్రెండ్స్ వాళ్ళందరూ మమ్మల్ని లాక్కెళ్ళి కిడ్నాప్ చేశారండి. పాడమంటారు, ఎంతసేపు పాడతాం సోలో. అందులో నాకు మైక్ ఇచ్చారు, మెల్లిగా అందుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్. నేను పాడుతుంటే ఈయన మ్యూజిక్, ఆయన పాడుతుంటే నేను మ్యూజిక్. సూపర్. అది కళాకారుడు గొప్పతనం అదండి. ఒక మైక్ ఉంటే చాలు, మనకు లక్షల మంది కాదు వేల మంది ఉన్నారు రంజింపజేస్తాం. అలాంటి కళాకారుడు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అన్నదే నా ఆకాంక్ష. సో అందరం కూడా తట్టుకున్నాం. ఈ కరోనా రాక్షసిని మనం జీవించాం. అదే ఆత్మస్థైర్యం మీలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ పాట నువ్వు ప్యారడీగా జాలి జాలి జల్సాగా వెళ్దామనుకున్నా, కరోనా వైరస్ కాటేస్తుందని మానేస్తూ ఉన్నా, వైరస్ విజృంభణ చూస్తున్నా, మాస్క్ వేసుకొని మూసుకొని కూర్చున్నా, కరోనా ప్రబలేటి తీరుకే వణుకే పుడుతుంది వెన్నుకే, నువ్వే దగ్గేటి దగ్గుకే వైరస్ ఉందేమో చూడవే, తుమ్మగానే పారిపోయే రోజులొచ్చాయి. నా కోసం రిపీట్ విపరీతం ఒకసారి మీరు కూడా తప్పులు కొట్టాలి. జాలి జాలి జల్సాగా వెళ్దామనుకున్నా, కరోనా వైరస్ కాటేస్తుందని మానేస్తూ ఉన్నా, వైరస్ విజృంభణ చూస్తున్నా, మాస్క్ వేసుకొని మూసుకొని కూర్చున్నా, కరోనా ప్రబలేటి తీరుకే వణుకే
పుడుతోంది నువ్వే రవిలో చూడలే చిన్నగానే పారిపోయి రోజులొచ్చాయి నీలో ఆకాశముకున్నా కరోనా వైరస్ కాటేస్తుందని మాస్తున్నా నాకున్నా ముట్టున నేను స్థాపై కాస్తూనేనున్నావు నమ్మకముందావు నాకున్నా నీకు ఉన్న పేరు సనాతుందా నీరతాయి చలి మోకేలని నోటిలో దైవతో సస నేను గాయికతి బ్రవేడచు తాయి పాగతే గదాయని చెనువై లేని శంకా దాయి నాకునుమా లుబ్బున లేని సాటి కాస్తూనే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా అబ్బాయి తీయని దెబ్బ అడిగారు రేణుకు స్పాన్సర్ ఇప్పిస్తా, స్పాన్సర్ ఇవ్వను కానీ నేను ఇప్పిస్తాను, తప్పకుండా ఇప్పిస్తానండి. ఓకే ఓకే అబ్బాయి తీయని దెబ్బ ఈ పాటను మరో స్టైల్లో ఒకసారి మీకోసం పాడి వినిపిస్తాను. మా వినోద్ బాబు అన్న పేరు మాకు ఆస్ట్రేలియాలో ఒక పేరు పెట్టారండి, నాకు వినోద్ బాబు గారికి బ్లాక్ బ్రదర్స్ అని పేరు పెట్టారు. వాళ్ళు ఏమంటారంటే ఎవరున్నా లేకున్నా పర్లేదండి, ఆ బ్లాక్ బ్రదర్స్ ఇద్దరుంటే చాలు, వాళ్ళు గంటల తరబడి ఎంటర్టైన్ చేస్తారు జనాలని అని ఒక పేరు వచ్చిందండి మాకు ఆస్ట్రేలియాలో. రియల్లీ మేమిద్దరం అలా చేయగలిగాం. ఆయన తోడుంటే ఎవరైనా ఏదైనా చేయగలరు, అటువంటి సపోర్ట్ ఇస్తారు ఆయన. ఒక ఇన్స్ట్రుమెంటల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఓరల్ సపోర్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి హీ కెన్ గివ్. దట్ ఈస్ మై బ్రదర్ వినోద్ బాబు గారు. ఓకే మీరు అడిగిన పాట అబ్బని తీయని దెబ్బ ఎంత కన్నగా ఉంది రోయబ్బ అమ్మని నిన్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే ముగ్గ వయ్యారాల వెల్లువా వాటేసించోగారవా పురుషుల్లో నా పింగవా పులచింకొస్తే ఆగవా అదని తీయని దెబ్బ ఎంత కన్నగా ఉంది రోయబ్బ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒరిజినల్ పాట. సో మా కళాకారులందరినీ ఆనందింప చేయడం కోసం, నవ్వించడం కోసం నేను ఈ పాటను తీసుకెళ్ళి ఆర్ నారాయణమూర్తి గారికి ఇచ్చేసానండి. అన్న మీరైతే ఎట్లా పాడతారు ఈ పాట పాడండి అని. ఈ సినిమా సందర్భం మీకు తెలుసు, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి గారు శ్రీదేవిని ఒక దెబ్బ కొడితే ఆవిడ ఈ పాట పాడుతుంది. కానీ ఈ పాట ఆర్ నారాయణమూర్తి సినిమాలో పెడితే ఇక్కడ సందర్భం కొంచెం రివర్స్ అయిపోతుంది. అక్కడ హీరోయిన్ ఆర్ నారాయణమూర్తి గారిని ఒక దెబ్బ కొడుతుంది, అప్పుడు ఆయన ఆనందంగా ఆవేశంగా ఈ పాట పాడతారు. అప్పుడు ఈ పాట ఎలా మారిపోతుంది. అబ్బని తీయని దెబ్బ ఎంత కన్నగా ఉన్నది రబ్బ అబ్బని తీయని దెబ్బ ఎంత కన్నగా ఉన్నది రబ్బ అబ్బని తీయని దెబ్బ ఎంత కన్నగా ఉన్నది రబ్బ వయ్యారలా వెల్లువ అది వాటేస్తుంటే వరద అద పురుషుల్లో నా పింగవ నీకు తొలగింటే వరద అబ్బని తీయని ఎర్రని తెల్లని నల్లని తెల్లని బట్టని విల్లని థోల్లని 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 థోల్. థ్యాంక్ యూ అండి. అలాగే ఎవరు వంశనారు అండి, నేను పద్యమా సార్ వంశనారు అంటే మళ్ళీ పాడడానికి. ఓకే మళ్ళీ క్లైమాక్స్లో వంశనారు మళ్ళీ ఇదే పాట వస్తుందండి. ఎందుకు వస్తుందంటే విప్లవ సినిమాల క్లైమాక్స్ మనకు అందరికీ తెలుసు, హీరో హీరోయిన్ ఇద్దరు ఎన్కౌంటర్లో పైకి వెళ్ళిపోతారు. అప్పుడు ట్రాజడీగా మరోసారి ఇదే పాట వస్తుంది. ఈ సినిమాకు సంగీతం వందేమాతం శ్రీనివాస్ గారు కాబట్టి ఆయన కంఠంతో ఆయన పాడతాడు ట్రాజడీగా. కొంచెం లిరిక్ చేంజ్ ఉంటుంది, దయచేసి గమనించండి. అనే అన్ని యూ కెన్ ప్లీజ్ కంటిన్యూ. అబ్బని తీయని దెబ్బ ఎంత చేదుగా ఉన్నది రబ్బ
అబ్బని తీయని తప్పో ఎంత చేరుగా ఉన్నది రవ్వ వయ్యారాల వల్లువ నీ వల్ల కాటికే బోటువ పురుషుల్లో నా పొంగవ నీకు పుణ్యకాలం వచ్చి సస్తివ అబ్బని తీయని తప్పో ఎంత చేరుగా ఉన్నది రవ్వ ఇంత చేరుగా ఉన్నది రవ్వ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ గివ్ ఎ స్మాల్ అడ్వైస్. మనము ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. మేమందరం తప్పకుండా సహకారం అందిస్తాం. అద్భుతమైనటువంటి ఫండ్ మన టీఎంకి మరి మనం కలెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ. చాలా తర్వాత ఆర్టిస్ట్ అందరం కూడా నవ్వుకున్నాము. కల్చరల్ అసోసియేషన్ శ్రీ చంద్రశేఖర్ గౌర్తి గారు కూడా మన టీఎంఏకి 10,000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. అది ఇప్పుడే అనౌన్స్ చేశారు. సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఓకేనా? ఏమండి అసోసియేషన్ ఇనాగరల్ ఫంక్షన్ మరియు లోగో లాంచ్కు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గురు సమానులు న్యాయమూర్తి మధుసూదన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు రామకృష్ణ, గురుస్వామి, వినోద్ బాబు గారు, అలాగే మన రాజు గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వినోద్ కిరణ్, ముఖ్యంగా మల్లెల వసుంధర గారు వారు పిలిచి ఈ ప్రోగ్రాంకు కంపల్సరీ రావాలని చెప్పినందుకు వారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా కళాభివందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత, అంటే దాదాపుగా ఈ పాండమిక్ స్టార్ట్ అయ్యి 1.5 year తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నేను రానేమో అనుకున్నాను, కానీ 4-5 సార్లు ఫోన్ చేస్తే నేను వేరే ప్రోగ్రాంలో రావడం జరిగింది. ఆలస్యమైనందుకు మన్నించాలి. అలాగే ఒకవేళ రాకపోతే మాత్రం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించే అవకాశాన్ని కోల్పోయిన వాడిని అవుతానని చెప్పి రావడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఇక్కడ దాదాపుగా ఇక్కడ వచ్చిన దాంట్లో ఒక 25-30% నేను ఈ కల్చరల్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన దాంట్లో మా కాచం ఫౌండేషన్ నుండి వివిధ రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మా కాచం ఫౌండేషన్ నుండి కానీ మా V3 న్యూస్ నుండి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా అదే చెప్పుకోవద్దు, మా వైశ్య వికాస వేదిక కార్యక్రమం కానివ్వండి, మా లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మేము కాచం ఫౌండేషన్ నుండి చేసినటువంటి చాలా కార్యక్రమాల్లో ఇక్కడ విచ్చేసిన వాళ్ళు చాలామంది కూడా నాకు ఏదో రకంగా సహాయ సహకారాలు అందించడంలో కావచ్చు, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అసలు కల్చరల్ ఆర్గనైజేషన్కు ఉన్నటువంటి గొప్పతనాన్ని అందించిన దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కీలకంగా పనిచేస్తారు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ని ఆస్వాదించడం, అంటే కళలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ కళలు ఏ రకంగా తీసుకుపోతే ఈరోజు ఇంతకుముందు సోదరుడు వినోద్ మన గురుమూర్తి మాట్లాడుకుంటూ ఎవరిని ఎవరు ఆదుకోరు, మనని మనమే ఆదుకుంటే ఏ ప్రభుత్వాలు అది కొంత సరి చేసుకోవాలి, అట్లేం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళలకు ఇళ్ళలు లేవు, ప్రాంతాలు లేవు. అన్ని ప్రాంతాల వారు కానీ ఏ ప్రాంతం వల్లైనా కానీ కళలను ఆదరించే దాంట్లో హైదరాబాదు త్యాగరాయ గాన సభ కావచ్చు, రవీంద్ర భారతి కావచ్చు, మన ఇక్కడ ఉన్నటువంటి సుందర విజ్ఞాన కేంద్రం కావచ్చు, దాదాపుగా ఒక 300-400 కొత్త కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఏర్పడినటువంటి సందర్భం. ప్రభుత్వం కూడా కళా సాహిత్యాన్ని, కళలని ఆదరించే వాళ్ళని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తుంది తప్పకుండా. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అంటే కళాకారుల యొక్క గొప్పతనం, ప్రధాన భూమిక కళలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని వారి పాట ఆటల ద్వారా తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేసిన దాంట్లో మీ వంతు సహకారం ఎంతో మరవలేంది. కాబట్టి ఎప్పటికి కూడా మీకు ఉంటుంది. ఒక నక్సల్బరీ ఉద్యమాన్ని తీసుకోండి, ఒక శ్రీకాకుళం యాస తీసుకోండి, పల్నాడు తీసుకోండి, తెలంగాణ యాస తీసుకోండి, బంజారా తీసుకోండి, ఏదున్నా ఇప్పుడు నారాయణమూర్తి గారికి కావచ్చు, లేకపోతే జగదేగూడ అతులకొల సుందర్కి ఆ సాంగ్కు, నారాయణమూర్తి గారి సాంగ్కు ఉన్నటువంటి దాంట్లో అర్థాన్ని, ఆ నిగూఢమైనటువంటి దాన్ని, ఆ పదాల కలయికతోటి ఆ పాటల ద్వారా సమాజానికి చొచ్చుకొని పోయే విధంగా, మనసులోకి హత్తుకునే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో మీరు కీలకం. కాబట్టి మీకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎవరు కూడా ఏ రకం కూడా ఇంతకుముందు చెప్పాడు తను ఆ పాటలో, నీలి నీలి ఆకాశం అంటే మీకు ఏమిచ్చి కూడా మేము రుణం తెచ్చుకోలేము. ఆ కళని ఆరాధించడం తప్ప ఆనందింపవేసే దాంట్లో కావచ్చు, మీకు ఉన్నటువంటి బాధలు, ఈ కరోనా పీరియడ్లో మీరు పడ్డటువంటి కష్టాల్లో
మా వంతు సహాయ సహకారాలు కూడా ఎక్కడో దగ్గర మేమైతే కళలని ఆదరించే దాంట్లో పూర్తిగా మేము విన్నట్టు ఉన్నాం. తప్పకుండా మీ అసోసియేషన్కి సంబంధించి మా ద్వారా ఏ కార్యక్రమం ఉన్నా మేము మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడంలో కీలకంగా పనిచేస్తాం. అలాగే మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము V3 న్యూస్ ఛానల్ కూడా మీకు ముందు ఉంటుందో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీకు చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ పర్టికులర్గా ఈ మైక్స్ ఏదైతే ఉన్నాయో సౌండ్ బాక్స్ మా లతీఫ్ ఇప్పుడు ప్రస్తుతం మా V3 న్యూస్ ఛానల్లో చేస్తున్నాడు. లతీఫ్ నిన్నటి నుండి అన్న ఎన్ని గంటలకు వస్తామని చాలా ఫోన్ చేస్తుండు. మా లతీఫ్కి కానివ్వండి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా టీం మొత్తానికి. ఇదే కాకుండా మేము చేసే కార్యక్రమంలో వెన్నంటి ప్రోత్సహించే దాంట్లో మాకు వేణుగోపాల్ సార్ కావచ్చు, దైవజ్ఞ శర్మ కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మా చేసే కార్యక్రమంలో ఎన్నో డయాస్ల మీద మా అన్నగారు మసూన్ గారు కూడా చాలా కార్యక్రమాల్లో మాతో పాల్పంచుకున్నారు. కాబట్టి మీరు ఇంకే కార్యక్రమం చేసినా, పెద్ద కార్యక్రమం ఏమైనా ఈవెంట్ చేసినా కానీ మా కాచం ఫౌండేషన్ నుండి కానివ్వండి, V3 న్యూస్ కానివ్వండి, మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. అన్నిటికీ శ్రమకొచ్చాను మేము చేయడంలో వెనుకపోమని చెప్తూ ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా మరొకసారి పేరు పెట్టిన నమస్కారం చెప్తూ జై తెలంగాణ. అలాగే మరొక ఆర్గనైజర్ బృందావనం సుబ్రహ్మణ్యం గారు కూడా TMAకి 5,000 డొనేషన్ స్పాన్సర్ చేశారు. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కాచం సత్యనారాయణ గారు నేను 2018లో యేసుదాస్ గారి అవార్డు బాలు గారికి ఇచ్చిన రవీంద్ర భారతి కార్యక్రమంలో కూడా ముఖ్య భూమిక పోషించి మా వెన్నంటి ఉన్నారు. వారు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఆ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మీకు అది గుర్తుపెట్టుకుంటాం సార్ మీరు చేసిన సహాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత సీనియర్ కళాకారులు ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి కిరణ్, గోవింద్, మిగతా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాధారణంగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయగానే ఎవరైతే ఏర్పాటు చేయడానికి పూనుకుంటారో వారి మీద లోడ్ బాగా ఎక్కువగా ఉంటుంది, వారి మీద అందరూ లోడ్ వేస్తారు, మాకేంద్ర ఆయన చూసుకుంటారు అనుకుంటారు. అలా అనుకోకుండా అందరూ భాగస్వాములు, ఇది మనందరిదనేది బలంగా, బలహీనంగా కాకుండా బలంగా మానసికంగా పెంపొందింపజేసుకుంటే ఈ ఆర్గనైజేషన్ స్థిరపడుతుందని, బాగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, గౌరవనీయులు సురేఖమూర్తి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వినోద్ బాబు గారు, గురుస్వామి గారు, హానబుల్ జడ్జి గారు, రాజు గారు, రామకృష్ణ గారు ఎప్పుడు అక్కడ మొత్తం తయారీగంశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. రామకృష్ణ గారు మిగతా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, నేను మనందరూ మీకు అయినా నాకైనా సరే ప్రోగ్రామ్స్ దాదాపు 7 దగ్గర నుంచి ఎవరికి లేవు. ఎన్నో ఏళ్ళుగా ప్రోగ్రామ్ చేసి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నది ఎవరికి పెద్ద లేవు, కొద్ది మందికి తప్ప. కిరణ్ పూనుకొని ప్రత్యేకించి ఒక కాఫీ బార్, టీ బార్ ఏర్పాటు చేసి, డికాషన్ ఏర్పాటు చేసి, కొంతమంది మార్గం చూపెట్టి నిలబెట్టి ఆదాయం పెంపొందింపజేసి వారిని అందరినీ సమాజానికి భారం లేకుండా చేసేందుకు కిరణ్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే నేపథ్యంలో అందుకు సహకరించి అదే మార్గంలో పయనించే గోవింద్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక మీ పేరు చెప్పా, మళ్ళీ అడుగుతుంది పేరు చెప్పాను. మరి మీరు రేణుక గారు మీరు టీ షాప్ పెడితే బాగుందండి, మీకు చికెన్ షాప్ పెట్టిస్తాం మేము. దానికి కూడా ఫండ్స్ వైన్సా చికెన్ షాపా? వైన్సా చికెన్ షాపా చెప్పు. చికెన్ షాప్ రేణుకా చికెన్. ఇదివరకు మనం డిస్కస్ చేసి చాలా కాలం నుంచి అందరూ సంపాదించుకున్న డబ్బంతా ఈ 7.5 అయిపోయింది. నా డబ్బు కూడా అయిపోయింది. 7.5 సంపాదించిన డబ్బంతా, గతం నుంచి సంపాదించిన డబ్బంతా కళారూపాల ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా, ఈవెంట్స్ ద్వారా సంపాదించిన డబ్బంతా లాస్ట్ మంత్ అయిపోయింది. నేను డబ్బు ఏం లేదు నాకు. ఆ డబ్బు ఎలా అయిపోయిందంటే ఈ 7.5 కాలంలో పేద కళాకారులందరికీ పంచిపెట్టడం అయిపోయింది ఆ డబ్బు. నేను వాడుకోలే. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ కాబట్టి నాకు పర్వాలేదు. కానీ ఆ వచ్చిన డబ్బు మొత్తం అంటే చెప్పి ప్రకటించి పంచిపెడితే అది చాలా కష్టంగా ఉంటుంది. అందరికి సహాయం చేస్తారు. అంటే ఆర్థికంగా అందరి పని అయిపోయినట్టే నా పని కూడా అయిపోయింది. చాలామంది ఇలా ఉంటారన్నమాట. ఈ మధ్యకాలంలో ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఇక్కడ గుప్తదానాలు చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు మీలో, ఇక్కడున్న అతిథుల్లో, బయట వాళ్ళలో, సినిమాలో చాలామంది ఉంటారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫోకస్ అయ్యేవారు కొందరు ఉంటారు, ఫోకస్ కాకుండా సహాయం చేసేవారు, చేయించేవారు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వారికి, ఇక్కడున్న వేదిక మీద అలా సహాయం చేసిన వారందరికీ, చేయిస్తున్న వారికి కూడా, మీలో కూడా సహకరించిన వారికి హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతు కర్తవ్యంగా నేను ఎక్కువ ఇవ్వాలనుకున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితి మీకు చెప్పాను ఇందాకనే, నేను ఒక 5,000 రూపాయలు మీ ఆర్గనైజేషన్కి విరాళం ఇస్తానని మనవి చేస్తూ, ఇది మ్యూజిక్ ఆర్గనైజేషన్, సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఉంటారు, కానీ ఒక మ్యూజిషియన్ ఇన్వైట్ చేశారు, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇన్వైట్ చేశారు, కొంతమంది అతిథుల్ని ఆహ్వానించారంటే సమాజంలో ఇతర కళాకారులను ఇతర కళలను కూడా కలుపుకొని ప్రయాణించే నేపథ్యంగా ఈ ఆర్గనైజేషన్ నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు, సెలవు. ఇద్దరు నాకు 2 కళ్ళు లాగా అనుకోండి. ఒక్కోసారి కళ్ళకలకి వస్తుంటుంది, మందు వేసుకుంటాను తగ్గుతూ ఉంటుంది కదా. యాక్చువల్గా నేను వీళ్ళిద్దరిని కిరణ్ తర్వాత గోవింద నేను ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితమే నేను గమనించాను. నేను బాగా బిజీగా ఉన్న కాలంలో కిరణ్ నేను చాలా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఆ తర్వాత కిరణ్ అందకుండా పోయాడు అమెరికాకి. అప్పుడు ఆ టైంలో నా కిరణ్ లాగా ఎవరు ప్రోగ్రామ్స్ హ్యాండిల్ చేస్తారు అంటే ప్యూర్ సింగర్ అక్కర్లా, కానీ ఎవరు హ్యాండిల్ చేయగలరు అంత స్మార్ట్నెస్ ఇంకెవరికి ఉంది అనగానే ఆ గోవింద గుర్తొచ్చాడు. సో వాళ్ళిద్దరిని ఈరోజు ఈ స్టేజ్ మీద చూడడం చాలా ఇదిగా ఉంది. అండ్ ఈ టీఎంఈ అనే అసోసియేషన్కి నాకు మీరు ఉండండి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా అని ఫస్ట్ నుంచి అడుగుతున్నారు, కానీ నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేను గోవింద్ కిరణ్. బట్ ప్రోయాక్టివ్గా నేను తప్పకుండా నేను చేస్తాను, మీ వెన్నంటే ఉంటాను, మీతోనే ఉంటాను. అలాగే ఈరోజు నేను వచ్చేదాకా ఫోన్లు చేసి విసిగించిన గోవింద్కి చప్పట్లు కొడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మన ఆర్టిస్టులందరికీ కూడా నేను కూడా ఒక చిరు దివ్యగా మాకే చెప్పినట్టుగా ఒక 10,000 రూపాయల డొనేషన్ ప్రకటిస్తున్నాను. ఆశ్చర్యపోవద్దు, నేను ఎప్పుడూ అనుకున్నా అంటే ఈ మార్వాడి అంటే ఇచ్చేదనుకోవద్దు చెప్తున్నా. నేను కరెక్ట్గా సందర్భం వచ్చినప్పుడే నేను చేస్తాను, అలాగే మాకే కూడాను. మేము ఇద్దరం ఎక్కడ కొట్టాలో అక్కడికి పోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనం చెప్పుకోకూడదు, ఎందుకంటే వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద టీఎంఏ గ్రూప్. థ్యాంక్ యూ. రూపాయలు 60,000 అంటే 60,000 ఇచ్చినందుకు నన్ను కోవై సల్లా అంటావా? కోవై రేణుక మొత్తం ఆయన స్వయంగా చూసుకోబోతున్నారు. థ్యాంక్ యూ. అలాగే వసుంధర గారు మాట్లాడింది ఆవిడే. ఇలా చాలా రకాల హెల్ప్స్ ఆవిడ చేశారు. వినోద్ బాబు గారిని, శశికళ గారిని, వీరందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించింది ఆవిడే. థ్యాంక్ యూ వసుంధర గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను వచ్చానండి. నాకు గురువు మా రామకృష్ణ గారు తమ్ముడు, ఆయన ద్వారానే నేను కొన్ని కార్యక్రమాలు చేయగలిగాను తన సపోర్ట్తో. ఈ అసోసియేషన్ మాత్రం రేణుక ద్వారా వచ్చాను. నాకు సహకరించిన దాతలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వెంకట్ గారికి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే వెంకట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. V3 న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు వినోద్ బాబు సింగర్. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ అనే కొత్త సంస్థ ఈరోజు ఆవిర్భవించింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కళాకారులందరికీ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఈ కళా సంస్థ ముందుకొచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థకి చేయూతనివ్వాలని కోరుకుంటూ, మా అందరి తరపున, సింగర్స్ తరపున, కళాకారులందరి తరపున కోరుకుంటూ ఈ సంస్థ చేసే ప్రతి కార్యక్రమం ప్రతి కళాకారుడికి మేలు చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సింగర్ వినోద్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సంవత్సరంన్నర నుంచి ఏ రకమైన పని లేకుండా, ఏ రకమైన సంగీత కార్యక్రమాలు లేకుండా ఎంతోమంది కళాకారులు బాధపడుతున్నారు ఆర్థికంగా. అలాగే సరైన ఆరోగ్యం లేక బాధపడుతున్నటువంటి కళాకారులకి తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ అనే ఈ వేదిక ద్వారా
మెడికల్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడానికి మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది టిఎంఏ ఈజ్ టు ప్రొవైడ్ మెడికల్ ఇన్సూరెన్స్. సో ఈ వేదిక ద్వారా కళాకారులందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వదలుచుకున్న ఈ అసోసియేషన్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ, ఎంతోమంది కళాకారులని మనం కోల్పోయాము ఈ కరోనా టైంలో. ఇంకా ముందు కళాకారులని మనం కోల్పోకూడదు, వాళ్ళకి మెడికల్ సహాయం అందకుండా వాళ్ళు ఎలాంటి బాధలు పడకూడదు అనేటువంటి ఈ సదుద్దేశాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక సహాయ సహకారాలు అందించాలని నేను V3 ఛానల్ ద్వారా, న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ నేను అప్పీల్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామకృష్ణ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెషనల్ సింగర్స్, మ్యూజిషియన్స్ అందరూ కలిసి ఒక్క తాటిపైకి వచ్చి ఒక యూనిటీ తోటి ఒక్క మాట మీద నిలబడి మ్యూజిషియన్స్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. దానికి హృదయ స్పందన చాలా చక్కగా వచ్చింది. అందుకు వారిని అభినందిస్తున్నాను. ఇంత చక్కటి యూనిటీని మీ అందరూ ప్రదర్శిస్తున్నారు. ఇదే యూనిటీని ఇంకా ముందు కూడా ప్రదర్శించి ముందు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీ సభ్యులకు చేయాలని, అందరి ఇళ్ళు కళకళలాడాలని, అందరి ఇంట్లో వసంతాలు పూయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. అడగగానే మాకు ఛానల్ని అందించిన మా కాచం సత్యనారాయణ గారికి, వాటర్ బాటిల్స్ అందించిన వారికి కూడా ధన్యవాదాలు. ముందు ముందు కూడా మాకు ఇలాగే వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అందిస్తాను కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసోసియేషన్కి మరోసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్తూ విజయవంతంగా నడిపించాలని ఆర్గనైజేషన్ విజ్ఞప్తి చేస్తూ ఏ సహకారం కావాల్సి వచ్చినా మణిదీప కన్స్ట్రక్షన్స్ మరియు ఆర్కా గ్రూప్ నుండి మా ఎండి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మరోసారి వాళ్ళకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఈరోజు ప్రారంభోత్సవం అలాగే లోగో లాంచ్ని చాలా వైభవంగా జరుపుకుంది. కళాకారులకి చేయూతనివ్వడానికి, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కానీ కూడా ముందు ఉండడానికి మా అసోసియేషన్ మీకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆర్టిస్టులకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎలాంటి అవసరం ఉన్నా కానీ కూడా మేము అది జెన్యూనా కాదా కనుక్కొని దాన్ని తీర్చి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హైదరాబాద్లో ఉన్నటువంటి కళాకారులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా సహాయాలు సహకారాలు అందాలని మేము ఆశిస్తున్నాము. ప్రజెంట్ అయితే అందరు ఆర్టిస్టులకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించకుండా అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కేటాయించడం జరుగుతుంది.